హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవర్షిని వ్లాగ్స్. ఈరోజు మనం ప్రాన్స్తో ఒక మంచి స్టార్టర్ చేద్దాం. దీనికోసం మనం తీసుకోవాల్సింది రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ మైదా. 1/2 కప్ మైదా తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా ఎగ్స్ కూడా బీట్ చేసి దాంట్లో కూడా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్గా క్లీన్ చేసిన ప్రాన్స్ కోట్ చేసుకోవడానికి బ్రెడ్ క్రమ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ప్రాన్స్ తీసుకొని మైదాతో కోట్ చేసి ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేయాలి. బ్రెడ్ క్రమ్స్తో బాగా కోట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రై చేసినప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వస్తుంది, క్రిస్పీనెస్ కూడా వస్తుంది దానివల్ల. ఇలా ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క ప్రాన్ తీసుకొని కోట్ చేసుకుంటూ డిప్ చేసి ఎగ్లో మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ అట్లాగే ఫ్రై చేయాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అని అనుకున్న తర్వాత టర్న్ చేసుకుందాం. చూసారా, 1 సైడ్ అయిపోయింది. అలాగే అదర్ సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇది కుక్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి. 2 సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, కుక్ అయింది. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవచ్చండి. ఒక్కొక్కటి తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. చూసారా, ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే లోపల కుక్ అయి ఉంటుంది. ఇది మనం చేసినప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మనం ఇప్పుడు ఇంట్లో రెడీ చేసుకున్న మయోనైస్ డిప్ చేసుకుంటూ తింటే మంచి టేస్టీగా ఉంటాయండి. మీరు మీ ఫ్యామిలీతో ట్రై చేయండి. చాలా టేస్టీ ప్రాన్స్ స్టార్టర్.